చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించుదాం. గడిచినటువంటి 2 రోజులు దేవుడు చేసిన గొప్ప కార్యములు, మహాకార్యములు, మహిమ కార్యములు గుర్తు చేసుకుని ఆయన కృతజ్ఞతలు అర్పిస్తూ స్తుతించుదాం, ఆరాధించుదాం, ఘనపరచుదాం. తండ్రి నీకే స్తుతి స్తోత్రము, యేసు నీకే స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. యేసు 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 యేసుదేవా స్తుతి స్తోత్రము, యేసుదేవా స్తుతి స్తోత్రము. 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 యేసు 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 యేసు. సర్వాధికారి అయిన దేవుడు, సమస్త సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, సమస్తమును తన ఆధీనములో ఉంచుకొని మనలను కూడా తన ఆధీనములో ఉంచుకొని తను నిత్యము మనపై తన ప్రేమను కురిపిస్తూ, అనునిత్యము మనపై తన కారుణ్యమును కురిపిస్తూ ఆయన మన వెన్నువెంటే ఉండి మనం నడిపిస్తూ నేడు ఆయన సన్నిధికి మనల్ని పిలుచున్నాడు. ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, ఆరాధనలు అర్పిస్తూ, మహిమలను అర్పిస్తూ ఈ సమయంలో ప్రియమైన దేవుడులారా ఆ దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనుట కనుకై మనమందరము కూడా ప్రయత్నం చేద్దాం. ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా